జిల్లాలు రకరకాలుగా నచ్చితే నజరానా టైపుల మండలాలు, రెవెన్యూ డివిజన్లు, జిల్లాలు ఆయన చేసిపోయాడు. ఇప్పుడు జిల్లా ఒక నియోజకవర్గం ఉంది, ఒక జిల్లా 14 నియోజకవర్గాలు ఉన్నాయి. రకరకాలుగా ఇర్రేషనల్గా చేసిండు. నిన్నమన్న అందరూ చర్చలు విజ్ఞప్తులు చేస్తారు, మా కొన్ని మండలాలు తీసి అనలేయండి, కొన్ని మండలాలు తీసి ఇన్లేయండి అని. లేకపోతే వరంగల్ అయితే వరంగల్ అనుకోకుండా మాది ఒకటే సిటీ 2 జిల్లాలు చేసిరు, మొత్తం మా ఉనికే మనుగడనే పోయింది, దాన్ని మొత్తం కలిపి ఒకటే జిల్లా చేయండి అని ఇట్లా రకరకాల డిమాండ్లు వస్తున్నాయి. మళ్ళీ పొలిటికల్ డెసిషన్స్ తీసుకుంటే న్యాయం జరగదు, సరైన విధంగా విభజన జరగదు. తొందరలోనే ఒక రిటైర్డ్ హైకోర్టు ఆర్ సుప్రీంకోర్టు జడ్జితో పాటు ఆఫీసర్స్ను, రెవెన్యూ, ఈ ఇతర శాఖలలో పనిచేసిన అధికారులతోని మనం ఒక కమిటీ వేసుకుందాం. నియోజకవర్గాల పునర్విభజన అంటే నియోజకవర్గాల పునర్విభజన ఎట్లయితే గతంలో చేసినప్పుడు ఒక కమిషన్ వేసి ఆ కమిషన్ ద్వారా పబ్లిక్ హియరింగ్ చేసి వివిధ ప్రాంతాల పర్యటన చేసి ఎట్లయితే సమాచారాన్ని సేకరించి చేసిండ్రో, ఈరోజు మండలాలు కానీ, రెవెన్యూ డివిజన్లు కానీ, జిల్లాలు కానీ వీటిని తగ్గించడం అనను, పెంచడం అనను, వీటిని రేషనలైజ్ చేయడం. అంటే వీటిని ఏ రకంగా చేయాలా, జిల్లాల మండలంలో ఎంత జనాభా ఉండాలి, రెవెన్యూ డివిజన్లో ఎంత జనాభా ఉండాలి, జిల్లాలో ఎంత జనాభా ఉండాలి అనేది ఒక ప్రాతిపదిక చేసుకోవాలి. ఒక దగ్గర 3 లక్షలు ఉండి ఒక దగ్గర 1 కోటి ఉండరు అనుకో, దీన్ని ఏ రకంగా మనము పరిపాలన చేయగలుగుతాం? ఇట్లాంటి సమస్యలు మా దృష్టికి వచ్చినాయి. తొందరలోనే దీనికి సంబంధించి రేపు బడ్జెట్ సమావేశాలలో పూర్తి స్థాయిలో చర్చ చేస్తాము. చేసి ఒక రిటైర్డ్ హైకోర్టు ఆర్ సుప్రీంకోర్టు జడ్జి నేతృత్వంలో ఒక కమిషన్ అపాయింట్ చేస్తాం. ఒక 6 నెలల్లో అన్ని ప్రాంతాలు పర్యటన చేసి ప్రజల డిమాండ్స్ తీసుకొని ఫస్ట్ మండలాలు రేషనలైజ్ కావాలి. ఇవాళ ఒక మండలం 1,50,000 జనాభా ఉంటే ఒక మండలం 4,000, 3-4 గ్రామాలు కలిసి కూడా మండలం చేసిపోయారు గతంలో. ఓ లీడర్ నచ్చితే ఆ లీడర్ ఊరినే దాని చుట్టూతో 2 ఎంపీటీసీలు కలిపి 3 కలిపి ఒక మండలం చేసింది. నేను అంతకుముందు ఎంపీగా ఉంటే మల్కాజ్గిరి పార్లమెంట్లో జిల్లా పరిషత్ మీటింగ్కి పోయి కూర్చున్నాం, అందరు కూర్చొని కింద చూస్తే ఎవరు లేరు. నేను సీఈఓని అడిగిన, మీటింగ్ స్టార్ట్ చేయాలి కదా, జడ్పీ జిల్లా పరిషత్ వీళ్ళంతా ఎక్కడ ఉన్నారు, వచ్చారు కదా సార్, అందరూ వచ్చి స్టార్ట్, అందరు ఏడు ఉన్నారు ఆయన అంటే, ఒక ఆయన చైర్మన్, ఇంకొక ఆయన వైస్ చైర్మన్, ఇంకొక ఆయన ప్రతిపక్ష నాయకుడు, అందరు ఇక్కడనే ఉన్నారు. 5 మంది కలిపి జిల్లా పరిషత్. 5లో ఒక ఆయన నేను వస్తలేనని చెప్పి మిగతా 4 వచ్చి నా పక్కల్ని ఇటు కూర్చురు, కింద ముందలు ఎవరు లేరు. హరీష్ రావు మీద కోపం ఉంటే సిద్దిపేట జిల్లా తీసేస్తావా? మా సిద్దిపేట ప్రజలు ఏం చేసిండ్రు? నా మీద ఎందుకు కోపం? నేను బరాబర్ అసెంబ్లీలో గట్టిగా గల్లబట్టి అడుగుతున్నా, ఏమైనా పోయి 4,000 పింఛన్ ఆడబోయిందని అడుగుతున్నా. తప్ప ఇది? అప్పుడు ఓట్లప్పుడు ఏం చెప్పిండు? అరే కేసీఆర్ 200 ఉంటే 2,000 చేసిండు, నా గుద్దురు నేను 4,000 చేస్తా అన్నాడు. నమ్మి గుద్దిరి. మరి ఏది 4,000 అని అడుగుతున్నా. తప్ప బాండ్ పేపర్ మీద రాసిచ్చిండు, సంతకాలు పెట్టి బాండ్ పేపర్ మీద గెలవంగానే ఒక్కటే నెలకు 4,000 పింఛన్ ఇస్తా అన్నాడు. ఒక్క నెల కాదు, 25 నెలలు అయింది. ఇప్పుడు 25 నెలలు అయిందిరా నాయన, నీ 4,000 పింఛనేది? మా అవ్వ తాతలకు, మా బీడీలు చేసే అక్క చెల్లెళ్లకు నువ్వు 50,000 బాకీ పడ్డావు రేవంత్ రెడ్డి అనుకొని నేను బల్ల గుద్ది అసెంబ్లీలో అడుగుతున్నాయి. తప్ప నేను అడుగుతున్నాను, నా మీద కోపమైన. ఇప్పుడు నెలకు 2,000 అంటే 25 నెలలు అంటే ఎంత బాకీ పడ్డట్టు? 50,000 బాకీ పడ్డాడా లేదా కాంగ్రెస్ వాళ్ళు? 50,000 ఎక్కడున్నారా నాయన? ఫస్ట్ 50,000 ఇచ్చినాక మా అక్క చెల్లెల దగ్గరికి రా నువ్వు అని అడుగుతున్నా. ఇప్పుడు కేసీఆర్ ఉండగా బతుకమ్మ చీరలు వచ్చినాయా లేవా? మరి రేవంత్ రెడ్డి వచ్చి 2 ఏళ్ళ 2 బతుకమ్మలు ఏడవాయ చీరలు మాయమైందా లేదా? ఆగం పట్టించండు. మీ బిడ్డ కాన్పుకు పోతే సిద్దిపేట దవాఖాన్లా బయట తల్లికి అత్తకు అన్నం పెట్టించిన, లోపల బిడ్డకు అన్నం పెట్టించినాం, కేసీఆర్ కిట్ ఇచ్చినాం, 12,000 రూపాయలు బ్యాంకులు వేసినాం, ఆటో కిరాయి లేకుండా తల్లిని పిల్లని తెచ్చి మీ ఇంటికాడ దించుకోలే. రేవంత్ రెడ్డి వచ్చిండు, కేసీఆర్ కిట్టు మాయమైందా? కేసీఆర్ కిట్టు మాయమైతుంది, బతుకమ్మ చీరలు మాయమైతాయి, సిద్దిపేట జిల్లా కూడా మాయం చేస్తున్నట్టుగా. కేసీఆర్ ఉన్నప్పుడు ఎరువులకు తిప్పలేదు, ఇప్పుడు ఎరువులు బస్తాలు దొరుకుతలేవు, రైతుల పంటలు కొంటలేరు, రైతు బంధుకు తిప్పలైతున్నది. అరే ఉన్న సంసారాన్ని నడిపే శాత కాకపోతే ఎట్లా వీళ్ళకు? కొత్తవి చాలా చెప్పిండు. అక్క చెల్లెలకైతే మహాలక్ష్మి నెలకి 2,500 ఇస్తా బ్యాంకులు అన్నాడు. నెల 2,500 పడతాయి మీకు బ్యాంకులు అన్నాడు. ఆడోళ్ళకు పడే ఎవరికన్నా? ఇప్పుడు 25 నెలలు ఇంటూ 2,500 అంటే ఎంత అయిపోయాయి? 62,000. 62,500 బాకీ పడ్డాడు. మరి అదేది
తులం బంగారం ఏడవా? ఇప్పుడు మీ బిడ్డ పెళ్లి పెట్టుకుంటే 1,00,000 రూపాయల చెక్కు నేను ఇచ్చిందా లేదా? ఇలా చాలా మందికి వచ్చి ఉంటాయి. ఇంటికి వస్తే కడుపు నిండి అన్నం పెట్టి మీ కళ్యాణ లక్ష్మి చెక్కు మీ చేతిలో పెట్టి మిమ్మల్ని షాదీ ముబారక్ చెక్కు చేతిలో పెట్టి పంపించిన. ఏం చెప్పిండు రేవంత్ రెడ్డి? కేసీఆర్ 1,00,000 రూపాయలే ఇస్తుండు, ఇక నా కోటైంది 1,00,000కు తులం బంగారం పెట్ట మీకు అన్నాడు. పెట్టిండే ఎవరికన్నా? ఆ బంగారం పెట్టలే కానీ బంగారం ధర మాత్రం కొండెక్కింది.